నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే వెరీ సింపుల్ స్నాక్ అండ్ పిల్లలకి లంచ్ బాక్స్ లెక్క కానీ అండ్ స్నాక్స్ గా కానీ నంచుకోవడానికి కానీ రైస్ లోకి చాలా బాగా ఉంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారనమాట. ఇంతకు ఈ రెసిపీ పేరేంటో చెప్పలేదు కదా. ఇది వచ్చేసి పాస్తా కుర్కురే అండి. సో ఈజీగా పాస్తా కుర్కురేని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ముందుగా ఈ రెసిపీ కోసం మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాస్తా తీసుకోవాలి. ముందుగా ఈ రెసిపీ కోసం అయితే పాస్తా తీసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నెను కానీ లేదా ఒక వెడల్పాటి ప్యాన్ కానీ పెట్టుకొని సో దాంట్లోకి మనకి పాస్తాకి ఉడకడానికి కావాల్సిన వాటర్ ని ఫస్ట్ మనం పోసుకోవాలి. ఈ వాటర్ ని బాగా ఇలా మనకి మరిగేలాగా కాసుకోవాలి. బాగా ఉడకాలన్నమాట మన వాటర్. ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ వాటర్ ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ రాళ్ళ ఉప్పు అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా బాగా మసులుతూ ఉన్నప్పుడైతే మనం ఇప్పుడు మన పాస్తా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవాలి. నేనైతే 100 గ్రామ్స్ ఆఫ్ పాస్తా తీసుకున్నానండి. సో ఈ కప్పుతో ఒక కప్ అనమాట. ఏదైనా ఒక కప్పు తీసుకుని దాంతోనే మెజర్ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటది. ఇప్పుడు ఈ 100 గ్రామ్స్ ఆఫ్ పాస్తాని నేనైతే ఈ వేడి నీళ్ళలో వేసేసుకోవాలి. మనం ఈ పాస్తాని వేడి నీళ్ళలో ఎందుకు వేయాలంటే సో పాస్తా చన్నీళ్ళలో ఉడకబెట్టామనుకోండి కింద అడుగు అంటుకుపోతుంది. ఆ పాస్తాని కలిపే ప్రాసెస్ లో పాస్తా అనేది విరిగిపోతుంది అనమాట. అందుకని వేడి నీళ్ళలోనే మనం ఉడికించుకోవాలి. సో ఇదే బెస్ట్ టిప్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. పాస్తా 70 to 80% అయితే ఉడికిపోవాలి. సో ఇలా ఉడికిపోయిన ఈ పాస్తాని ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో మనం ఒక పాస్తా పట్టుకొని చూస్తే చక్కగా రెండుగా విడిపోవాలన్నమాట ఈజీగా. సో అప్పుడు గ్యాస్ ఆపేసి ఇందులో ఉన్న వాటర్ ని మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. నీళ్లు పాస్తాలో ఏమాత్రం ఉండకుండా ఫుల్ గా ఇలా ఒక ఫిల్టర్ తీసుకొని ఒక 10 నిమిషాలు పక్కన వదిలేసామనుకోండి మనకి ఒక చుక్క కూడా వాటర్ లేకుండా డ్రైన్ అయిపోతుంది అనమాట. వాటర్ ని ఇలా ఫిల్టర్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పాస్తా లేక మనం ఉప్పు కారాలు కలుపుకుందాం. సో ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. చూసి వేసుకోండి. నేను 100 గ్రామ్స్ లేకి కొలతలు చెప్తున్నాను అనమాట. సో ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక 20 to 30 గ్రామ్స్ ఉంటుందండి. సో ఒక 30 గ్రామ్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు ఇవన్నీ చక్కగా ఈ మన పాస్తాకి కలిసేలాగా కలుపుకోవాలి. సో కొంతమంది లాస్ట్ లో కూడా వేసుకుంటారండి కారం, ఉప్పు ఇవన్నీ. ఇప్పుడే వేస్తే ఏంటంటే మనం నూనెలో వేసినప్పుడు ఆ మనకి పాస్తాకి బాగా పడతాయి అనమాట. సో లాస్ట్ లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ కార్న్ ఫ్లోర్ కలుపుకొని అది మీ చాయిస్ అనమాట. నేనైతే ఇలా చేస్తానన్నమాట. చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టుకొని డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పాస్తాని కొద్దిగా ఇలా వేసుకోవాలి. సో మరీ ఫుల్ గా వేసుకోబాకండి. సో విడివిడిగా ఉండేలాగా వేసుకోండి. ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వేసుకోండి ఇలాగా. సో ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకోవడం వల్ల మన పాస్తా అనేది విరిగిపోతుంది. వేసేసిన తర్వాత కూడా ఆయిల్లో ఈ పాస్తాని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు దాన్ని టచ్ చేయొద్దండి. టచ్ చేస్తే మనకు పాస్తా విరిగిపోతుంది అనమాట. ఒక 3 నుంచి 4 నిమిషాల తర్వాత టచ్ చేసామనుకోండి పాస్తా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి విరిగిపోదు. సో ఒక 3 నుంచి 4 నిమిషాల తర్వాత ఇప్పుడు పాస్తాని 2 వైపులా బాగా తిప్పి వేసుకుంటూ మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే పాస్తాని ఫ్రై చేసుకోవాలి. దగ్గర ఉన్న పాస్తాని మొత్తం ఇలాగా చూసారా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. చక్కగా మనం అన్ని డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, మీకు కావాలంటే ఇంకా కారం వేసుకోండి. ఇప్పుడు జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ కారం పొడి వేసుకోండి. సో ఎందుకంటే మనం కలిపేటప్పుడే ఆయిల్లో వేసేటప్పుడే కారం, ఉప్పు అన్ని వేసాము. సో అందుకని చూసుకొని వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి, ఓన్లీ చిటికెడు కారం పొడి వేస్తున్నాను. ఎందుకంటే నేను ముందు వేసాను కదా కలిపేటప్పుడే. సో ఆయిల్లో వేసేక ముందే నేను వేసాను కాబట్టి కారం ఒక్క రవ్వ వేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా ఇవన్నీ కలిసేలాగా చక్కగా ఒక 2 నిమిషాలు అయితే కలుపుకోవాలి. ఇలా చేత్తో కానీ లేదంటే ఒక గిన్నెలో వేసైనా కలుపుకోవచ్చు అనమాట. మంది ఇవి కలుపుకోకుండా ఆయిల్లో నుంచి డీప్ ఫ్రై చేసిన తర్వాత అలానే తినేస్తారు. డీప్ ఫ్రై కి వేసే ముందే ఉప్పు కారాలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోకుండా అయినా అలానే తినేస్తారు అనమాట. సో అది మీ చాయిస్. ఉప్పు అయితే లాస్ట్ లో చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్ నాకైతే ఉప్పు పర్ఫెక్ట్ గా సరిపోయింది. అందుకని నేను ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయట్లేదు అనమాట. ఇలా చక్కగా కలిపేసి తినేయడమే అండి. చాలా సింపుల్ అండ్ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ అభినందనలు ఖచ్చితంగా పొందుతారు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి సుమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.